అది మధ్యప్రదేశ్లోని దేవాస్ నగరం. ఓ ఇంట్లో నుంచి ముక్కుపుటాలు అదిరిపోయేలా దుర్వాసన గుప్పుమంటోంది. ఇరుగు పొరుగువారు ఇంటి యజమానికి ఫోన్ చేసి చెప్పారు. ఏ ఎలుకో పిల్లో చనిపోయి ఉంటుందని అనుకున్న ఆ ఇంటి ఓనర్ వచ్చి రూమ్ మొత్తం వెతికించారు. ఎలుక కానీ పిల్లి మృతదేహం కానీ దొరకలేదు. కాని ఫ్రిడ్జ్ దగ్గర నుంచే ఈ స్మెల్ వస్తుందని గుర్తించాడు. అంతే, వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ఓనర్ అందులో ఉన్న అమ్మాయి డెడ్ బాడీని చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు. కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఆ డెడ్ బాడీకి పురుగులు పట్టి భయంకరంగా ఉంది. ఇది చూడగానే పోలీసులు సైతం జడుసుకున్నారు. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిది? గంటల వ్యవధిలోనే కేసును ఎలా ఛేదించారు? వాచ్ ది స్టోరీ. అది జూన్ 2023 మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ నగరంలోని బృందావన్ ధామ్ కాలనీ. ఓ ఇంటికి టూలెట్ బోర్డు చూసిన ఉజ్జయినిలోని మౌలానా గ్రామానికి చెందిన సంజయ్ పాటీదార్ టూలెట్ బోర్డు మీద ఉన్న నెంబరుకు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడు. అద్దె కూడా తక్కువ కావటంతో 2 రోజుల్లోనే భార్యతో కలిసి వస్తానని చెప్పి అడ్వాన్స్ కూడా పే చేశాడు. సంజయ్ పాటీదారుకు పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు. భార్య, పిల్లలు ఉండగానే ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతితో లవ్లో పడ్డాడు. పెళ్ళైన విషయాన్ని ప్రతిభ దగ్గర దాచిపెట్టి ప్రేమ పాఠాలు చెప్పాడు. సంజయ్ చెప్పిన అబద్ధాలను నిజమని గుడ్డిగా నమ్మేసింది ప్రతిభ. దీంతో సంజయ్ ఎప్పుడూ హోటల్కు పిలిచినా నో చెప్పకుండా వెళ్ళిపోయేది. అలా హోటల్స్కి ఎక్కువ ఖర్చయిపోయిందని, ఇద్దరం కలిసి లివిన్లో ఉందామని సంజయ్ ప్రతిభను ఒప్పించాడు. సంజయ్తో లైఫ్ని ఊహించుకుంటూ గాల్లో తేలిపోయేది ప్రతిభ. ఇటు భార్యతో గ్రామంలో ఉంటే డబ్బులు సంపాదించటం కష్టంగా ఉంది. వేరే చోట ఉద్యోగం వెతుక్కుంటూ అక్కడ ఉద్యోగం దొరకగానే నిన్నూ పిల్లల్ని తీసుకొని వెళ్తా అంటూ భార్యకు మాయమాటలు చెప్పాడు. భర్త మాటలను నమ్మిన ఆవిడ ఓకే అని చెప్పింది. అలా జూన్ 2023న ప్రతిభనే తన భార్య అని పరిచయం చేసి బృందావన్ ధామ్ కాలనీలో అద్దెకు దిగాడు. ఇక అప్పటినుంచి రాత్రీ పగలు తేడా లేకుండా కామక్రీడల్లో మునిగి తేలుతూ ఉండేవారు ప్రతిభ, సంజయ్. మధ్య మధ్యలో సొంతూరుకు వెళ్లి భార్యాపిల్లలను చూసి వచ్చేవాడు. అక్కడికి వెళ్ళాక భార్యతో కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేవాడు సంజయ్. చిన్న ఉద్యోగం దొరికింది కానీ అక్కడ బతకాలంటే పెద్ద ఉద్యోగం ఉండాలి. పిల్లలు స్కూలుకి ఇబ్బందవుతుంది. ఏదో ఒక రకంగా కష్టపడి డబ్బులు పంపిస్తాను. నువ్వూ పిల్లలు ఇక్కడే ఉండండి. పిల్లల బాధ్యత నీదే. బాగా చదివించు అంటూ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పేవాడు సంజయ్ భార్యకి. భర్త మాటలను నమ్మేసిన భార్య నిజంగా భర్త కష్టపడిపోతున్నాడేమో అనుకుని భర్తకు తోడుగా ఉండాలని కూలీనాలీ చేసుకుని కుటుంబాన్ని పోషించేది. ఇక మళ్లీ దేవాస్ నగరానికి వెళ్ళిపోయిన సంజయ్ సేమ్ కథను కొంచెం మార్చి ప్రియురాలికి కూడా చెప్పేవాడు. ఉద్యోగం చిన్నది, నా సంపాదన ఒక్కటే సరిపోవటం లేదు అని. దీంతో ప్రతిభ ఇంటినుంచి తెచ్చిన బంగారాన్ని అమ్మి వచ్చిన డబ్బులను సంజయ్ చేతిలో పెట్టింది. ప్రతిభ, సంజయ్ లవ్లో పడి 5 ఏళ్లు పూర్తి కావటంతో ప్రియుడిని సర్ప్రైజ్ చేయాలని అనుకుంది ప్రతిభ. దీంతో రూముని బాగా డెకరేట్ చేసి కేక్ తెచ్చి మంచి లైటింగ్ అరేంజ్ చేసింది. సంజయ్ తన తండ్రికి బాగోలేదని చెప్పి ఊరికి వెళ్ళి ఆ రోజు తిరిగి వస్తా అని చెప్పాడు. కానీ ఎంతకీ తిరిగి రాకపోవటంతో సంజయ్కి ఫోన్ చేసింది ప్రతిభ. అప్పుడే సంజయ్ కొడుకు ఫోన్లో గేమ్ ఆడుతుండగా రింగయింది. లిఫ్ట్ చేసి డాడీ, మమ్మీ బయటకు వెళ్లారు. మీరెవరో చెప్పండి, డాడీ వచ్చాక చెబుతా అన్నాడు. ఆ మాటలు విని షాకయింది ప్రతిభ. కొంతసేపటి తర్వాత సంజయ్కి ఫోన్ చేసినా తన కొడుకు ఫోన్ లిఫ్ట్ చేసిన మాట చెప్పకుండా ఎప్పుడు తిరిగి వస్తావ్ అని అడిగింది ప్రతిభ. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తా, నువ్వు కంగారు పడకు అని చెప్పాడు సంజయ్. చెప్పినట్టే 2 రోజుల తర్వాత వచ్చిన సంజయ్తో చాలా ప్రేమగా మాట్లాడింది. ఆ తర్వాత భార్య, పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగింది. ప్రతిభ నుంచి ఆ క్వశ్చన్ రాగానే షాకయ్యాడు సంజయ్. ఎవరి భార్య, ఎవరి పిల్లలు అంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు కాని ప్రతిభకు మొత్తం తెలిసిపోవటంతో ఏం చెయ్యలేకపోయాడు. 5 ఏళ్లు నన్ను పిచ్చిదాన్ని చేశావు, పెళ్లి కాలేదని అబద్ధాలు చెప్పావు, 2 పిల్లలు ఉన్నారని దాచిపెట్టావు అంటూ గట్టిగట్టిగా అరుస్తూ గొడవపడింది ప్రతిభ. జరిగిందేదో జరిగిపోయింది. నన్ను పెళ్లి చేసుకో, లేదంటే పోలీసులకు విషయం మొత్తం చెప్పి కేసు పెడతా అని బెదిరించింది ప్రతిభ. ఏదో వాడుకొని వదిలేద్దామనుకుంటే పెళ్ళంటుందేంటి అనుకున్న సంజయ్ గొడవ ఆపటం కోసం సరే పెళ్లి చేసుకుంటా, నా వైఫ్కు కూడా ఈ విషయం చెప్పేస్తా అని నమ్మించాడు. అది నిజమే అనుకున్న ప్రతిభ మే నెలంతా చూసింది. కానీ సంజయ్ నోటి నుంచి పెళ్లి అనే మాట మాత్రం రావటం లేదు. సంజయ్కు ఇదివరకే పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారని తెలిసినప్పటినుంచి సంజయ్ని దూరం పెట్టింది. వేరువేరుగా పడుకోవటం మొదలుపెట్టింది. దీంతో సంజయ్ కామవాంఛ తీర్చుకోటానికి ప్రతి రాత్రి కల్లిబొల్లి మాటలన్నీ చెప్పేవాడు. తెల్లవారగానే శరా మామూలే అన్నట్టు ఉండేది. ఇక జూన్ 2024లో మరోసారి గొడవ పెట్టుకుంది ప్రతిభ. పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం అవుతుందని అనుకున్న సంజయ్ తన ఫ్రెండ్ వినోద్కి ఈ విషయం చెప్పాడు.
ప్రతిభను చంపేస్తాను. సాయం చేస్తావా అని వినోద్ని సాయమడిగాడు. అతను ఓకే చెప్పటంతో పక్కా ప్లాన్ రెడీ చేసుకున్నాడు సంజయ్. ఎప్పుడూ లేనిది రూముకి వచ్చిన సంజయ్ తన ఫ్రెండ్ వినోద్ని తీసుకుని వెళ్ళి ప్రతిభకు పరిచయం చేశాడు. పెళ్ళికి నేనే పెద్దగా ఉంటాను. నువ్వేం కంగారు పడకు. అంతా నేను సెట్ చేస్తాను అని వినోద్ ప్రతిభకు మాటిచ్చాడు. పాపం అదే ఆమె ఆఖరి రోజు అవుతుందని ప్రతిభ ఊహించి ఉండదు. ఇక ఆ రోజు రాత్రి ముగ్గురూ భోజనాలు చేసి కూర్చున్నాక మాట్లాడుతూ సంజయ్ ప్రతిభ వెనుకకు వెళ్ళి నిలబడ్డాడు. వెంటనే వినోద్ ప్రతిభ కాళ్ళు చేతులు కదపకుండా పట్టుకుంటే సంజయ్ గొంతు కోసేశాడు. ప్రతిభ అరవకుండా నోటిని మూసివేశాడు సంజయ్. అలా ఆమె గిలగిలా కొట్టుకుంటూ అక్కడే ప్రాణాలు వదిలేసింది. ఇక కిందపడ్డ రక్తాన్ని పూర్తిగా తుడిచేశారు ఇద్దరూ కలిసి. డెడ్ బాడీ నుంచి బ్లడ్ మొత్తం పోయే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత డెడ్ బాడీని ఫ్రిడ్జ్లో దాచిపెట్టారు. మృతదేహాన్ని బయటపడేయాలని అనుకున్నాడు కాని డెడ్ బాడీ దొరికితే విషయం తెలిసిపోతుందని ఇంట్లోని ఫ్రిడ్జ్లోనే ఉంచేశాడు. బాడీ స్మెల్ బయటకు రాకుండా ఉండేందుకు కూలింగ్ ఎక్కువగా పెట్టాడు. ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పి ఓనర్కి ఫోన్ చేశాడు. అలా సంజయ్ జూన్ 2024లో ఇల్లు ఖాళీ చేశాడు. కాని ఇంట్లోని 2 గదులు ఖాళీ చెయ్యలేదు. తాను కొన్ని వస్తువులు ఉంచుకున్నానని, తర్వాత వచ్చి తీసుకెళ్తానని ఇంటి యజమానికి చెప్పాడు. నెలనెలా అద్దె డబ్బును ఇండోర్లో ఉంటున్న ఓనర్కి ఆన్లైన్లో పంపించేవాడు. మధ్యమధ్యలో సామాన్లు తీసుకుని వెళ్ళటానికి వస్తున్నట్టు వచ్చి డెడ్ బాడీ కంపోజ్ అయిందా, స్మెల్లొస్తోందా అని చెక్ చేయటానికి వచ్చి వెళ్ళేవాడు. దాదాపు 8 నెలలు అద్దె టైం టు టైం ఇచ్చిన సంజయ్ సడన్ గా అద్దె ఇవ్వటం మానేశాడు. దీంతో ఓనర్ కోపంతో ఇంటి తలుపులు పగలగొట్టి కొన్ని సామాన్లను బయటపడేశాడు. ఈ క్రమంలో ఇంట్లో ఆన్లో ఉన్న ఫ్రిడ్జిని ఆఫ్ చేసి వెళ్ళాడు ఓనర్. దీంతో మరుసటి రోజు ఆ గది నుంచి దుర్వాసన రావటంతో పక్కింటి వాళ్ళు ఓనర్కు ఫోన్ చేసి చెప్పారు. ఎలుకో పిల్లో చనిపోయి ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక తీరా ఇంట్లో వెతికితే అటువంటిది ఏదీ కనిపించలేదు. అయితే ఫ్రిడ్జ్ నుంచే ఆ స్మెల్ వస్తోందని అర్థమైంది. దీంతో ఓనర్ వెళ్లి ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేస్తే కుళ్ళిపోయిన స్టేజిలో పురుగులు పట్టిన అమ్మాయి డెడ్ బాడీ కనిపించింది. అంతే, ఓనర్ గట్టిగా అరిచి కిందపడిపోయాడు. ఇక వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు చుట్టుపక్కలవారు. పోలీసులు రావటంతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం చకచకా జరిగిపోయింది. ఇంట్లో ఉండేది సంజయ్ అని, 8 నెలల క్రితం ఇల్లు ఖాళీ చేశాడు కాని కొన్ని సామాన్లు వదిలేశాడు. వాటికోసం అద్దె చెల్లిస్తున్నాడు. కాని 2 నెలల నుంచి అద్దె ఇవ్వలేదు. అందుకే నిన్న వచ్చి సామాన్లు బయటపడేసి ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేశాను అని జరిగిందంతా చెప్పాడు ఓనర్. ఇక ఓనర్ నుంచి సంజయ్ డీటెయిల్స్ తీసుకొని మౌలానా గ్రామానికి వెళ్లారు. అక్కడే ఉన్న సంజయ్ని దేవాస్ నగర్కి తీసుకొచ్చారు. పోలీసులు ఇంటివరకు వచ్చారంటే డెడ్ బాడీ విషయం తెలిసిపోయి ఉంటుందని మొత్తం జరిగింది చెప్పేశాడు. ఇక వినోద్, సంజయ్లను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు పోలీసులు. మరి ఈ కేసులో తప్పు ఎవరిదని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.